ఉపయోగకరమైనటువంటి వాటికి నీ జీవితాన్ని అప్పగించుకోకుండా అనవసరమైన వాటి కొరకు, జీవితాలను పాడు చేసేటువంటి వాటి కొరకు నీ జీవితాలు అప్పగించుకుంటున్నావే తప్ప జీవితాలను బాగు చేసి, జీవితాలను కట్టి, పాపపు ఈచ్ఛల నుండి, శరీర కోరికల నుండి ఒక మనిషిని విడిపించి దేవుని ఎదుట నమ్మకమైన వారిగా నిలవబెట్టేటట్టు దేవుని కొరకు మన జీవితాలు అప్పగించుకోలేకపోతున్నాం. నేటి సమాజంలో కూడా చాలా మంది పాపానికి, చెడుకు, అన్యాయానికి ప్రోత్సహించేటట్టు, దేవుని సేవకు, మంచి మాటలకు ప్రోత్సాహంగా కొంతమంది నిలబడట్లే. పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు, చెడును ప్రోత్సహిస్తున్నారు, అక్రమాలను, అన్యాయాలను, అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నట్లుగా మంచి మార్గాన్ని ప్రోత్సహించినటువంటి వారు లేరు. మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి సేవా పరిచర్యను ప్రోత్సహించేటటువంటి వారు లేరు. ఒక దైవజనుడు సమాజానికి నేర్పించేదేంటి? పాపములో ఉన్నవాడు దేవుని తట్టు తిరగాలన్నది. ఒక దైవజనుడు సమాజములో నిలవబడి ప్రకటిస్తున్నది ఏమిటి? నశించిపోతున్న ప్రతి ఒక్కరూ దేవుడి తట్టు తిరగాలి అని.